Hello everyone, welcome to Vijay Mohan IAS Academy. రీసెంట్లీ ఏపీపీఎస్సీ హెస్ కంప్లీటెడ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇందులో భాగంగా పేపర్ 4కి సంబంధించి అంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐ హ్యావ్ ప్రొవైడెడ్ అన్ అనాలిసిస్ అండ్ మోడల్ ఆన్సర్స్ ఫర్ ది ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఇన్ పార్ట్ 1 ఆఫ్ మై వీడియో. దీనికి సంబంధించి లింక్ యూ కెన్ ఫైండ్ ద లింక్ రిలేటెడ్ టు దిస్ వన్ ఇన్ ద బిలో డిస్క్రిప్షన్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 10 క్వశ్చన్స్కి సంబంధించి అనాలిసిస్ అండ్ మోడల్ ఆన్సర్స్ ఐ విల్ బి ప్రొవైడింగ్ ఇన్ దిస్ పార్ట్ 2 వీడియో. అయితే బిఫోర్ మూవింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ ఎ డిస్క్లైమర్ హియర్ దట్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేసే అనాలిసిస్ అండ్ మోడల్ ఆన్సర్స్ దే ఆర్ ఓన్లీ ఇండికేటివ్ ఇన్ నేచర్ అండ్ దే ఆర్ నాట్ అన్ అబ్సల్యూట్ ఇన్ నేచర్. సో ఫస్ట్ మనం క్వశ్చన్ 6 చూద్దాం. క్వశ్చన్ 6 ఏంటంటే అనలైజ్ ట్రెండ్స్ ఇన్ రూరల్ అర్బన్ పావర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. ఈ క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ వచ్చేసి అబవ్ యావరేజ్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్. అండ్ పర్టికులర్లీ ఇక్కడ ట్రిక్కీ వర్డ్ అంటే అనలైజ్ ది ట్రెండ్స్ అనేది ఒక ట్రిక్కీ వర్డ్. అండ్ ది సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో వచ్చేసి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది దీస్ 2 పార్ట్స్ ఆర్ ట్రిక్కీ వన్స్. బికాస్ ఈ అనలైజ్ ట్రెండ్స్ అనే ఆస్పెక్ట్లో మనం ట్రెండ్స్ని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది వీ మే నాట్ బీ ఏబుల్ టు ఫైండ్ సో మెనీ ఫ్యాక్టర్స్ యాజ్ ఇట్ రిలేట్స్ టు ఆంధ్రప్రదేశ్. సో ఇది ఒక డిఫికల్టీ లెవెల్. దట్స్ వై దిస్ క్వశ్చన్ ఈస్ అబవ్ యావరేజ్ డిఫికల్టీ లెవెల్ ఇన్ మై ఒపీనియన్. సో ఈ క్వశ్చన్ని మనం ఎలా డీల్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్లో ఇన్ ఎ లార్జర్ కాంటెక్స్ట్ పావర్టీ ఈజ్ ఎ స్టేట్ వేర్ ఎ పర్సన్ ఈజ్ అన్ఏబుల్ టు మెయింటైన్ ఏ మినిమమ్ సోషల్లీ యాక్సెప్టబుల్ లెవెల్స్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఈ ఫస్ట్ పాయింట్లో మనం ఏంటంటే వీ విల్ గివ్ ఏ బ్రీఫ్ డెఫినేషన్ ఆఫ్ పావర్టీ. దట్ పావర్టీ ఈజ్ ఎ స్టేట్ వేర్ ఎ పర్సన్ ఈజ్ అన్ఏబుల్ టు మెయింటైన్ ఏ మినిమమ్ సోషల్లీ యాక్సెప్టబుల్ లెవెల్స్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో డెఫినేషనల్ ఆస్పెక్ట్ నుంచి మనం ఈ ఇంట్రొడక్షన్ని స్టార్ట్ చేయొచ్చు. దెన్ విల్ గివ్ ఏ బ్రీఫ్ స్టాట్స్ అబౌట్ పావర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏంటంటే as per the latest estimates of the Planning Commission, which was released in July 2013 for the year 11-12, the poverty ratios for rural and urban areas of United Andhra Pradesh. ఇక్కడ డేటా మనకి బైఫర్కేషన్ తర్వాత డేటా అవైలబుల్లో లేదు ఇంకా. సో దట్స్ వై వీఆర్ గివింగ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పావర్టీ లెవెల్స్. ఇక్కడ రూరల్ పావర్టీ వచ్చేసి 10.96% అండ్ అర్బన్ పావర్టీ 5.81% అని మెన్షన్ చేసి దెన్ we will also write that combined ratio stands at 9.20%. So then we will go into the next point. The corresponding figures for all India during the same period was 25.70%, 13.70% for rural and urban areas, and the combined was 21.92%. ఈ డేటా ఆర్ ఈ స్టాట్స్ ఇవ్వడం ద్వారా we will introduce the question briefly. దీనివల్ల ఏంటంటే ఎగ్జామినర్ will have some idea that you will be having some knowledge about the poverty levels in Andhra Pradesh. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి then we will go into the trends in rural and urban poverty ratios. ఈ ట్రెండ్స్ వచ్చేసి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో we will find the trends in an annexure. ఈ annexureలో వచ్చేసి 1993 and 1994లో పావర్టీ రేషియో 48.10, రూరల్ పావర్టీ రేషియో, అర్బన్ పావర్టీ రేషియో 35.20. దెన్ 0405లో 32.30 రూరల్ పావర్టీ, అర్బన్ పావర్టీ 23.40. 2009 and 10లో 22.80% రూరల్ పావర్టీ, 17.70% అర్బన్ పావర్టీ. దెన్ 11-12లో 10.96% రూరల్ పావర్టీ అండ్ 5.81% ఈజ్ అర్బన్ పావర్టీ. సో ఇక్కడ ట్రెండ్ని అనాలిసిస్ ఆఫ్ ట్రెండ్స్ రాసేటప్పుడు దెన్ వీ విల్ మెన్షన్ దట్ రూరల్ పావర్టీ ఈజ్ రూరల్ పావర్టీ అండ్ అర్బన్ పావర్టీ ఆర్ కంటిన్యూస్లీ డిక్రీజింగ్. ఈ డిక్రీజింగ్ ట్రెండ్ అనేది రూరల్ ఏరియాస్లో డిక్రీజింగ్ ర్యాపిడ్గా జరిగింది ఆర్ రూరల్ ఏరియాస్లో పావర్టీ రేషియో ఈజ్ డిక్రీజింగ్ considerably compared to urban areas. And one more thing is that rural poverty when compared to urban poverty, it is 2 times of urban poverty.
So this is also one significant aspect when you are writing rural trends in rural and urban poverty ratios. So after this, దీని తర్వాత then we will briefly give what are the factors which are responsible for its existence. AP is agrarian dependent state. So agriculture is the mainstay of the Andhra Pradesh. Then agricultural activities అనేటివి seasonal in nature. Because of this also there is a paucity of employment, and because of that agriculture is subsistence in nature. దానివల్ల ఏమవుతుందంటే రూరల్ ఏరియాస్లో కొంచెం పావర్టీ ఎక్కువగా ఉండడం జరిగింది. దెన్ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్లో తక్కువగా ఉంది. సో లెస్ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. దిస్ లెస్ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ ఏమవుతుందంటే ఇట్ వాజ్ లీడింగ్ టు మోర్ రూరల్ పావర్టీ కంపేర్డ్ టు అర్బన్ ఏరియాస్ ఆర్ అర్బన్ పావర్టీ. ఆ తర్వాత అన్సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది కూడా ఒక రీజన్ ఫర్ పావర్టీ లెవెల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దెన్ సర్వీస్ సెక్టర్ వచ్చేసి ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. ఇది కూడా ఒక మెయిన్ రీజన్ ఫర్ రూరల్ పావర్టీ రూరల్ అండ్ అర్బన్ పావర్టీ లెవెల్స్కి, ఎస్పెషల్లీ అర్బన్ పావర్టీ లెవెల్స్కి సంబంధించి. బ్రీఫ్గా ఒక 5 points ఇఫ్ యూ రైట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ its existence, that is poverty's existence in Andhra Pradesh, then it will suffice for your answer. Next we will move to the next question. Question number 6b ఏంటంటే examine major issues concerning public distribution system in Andhra Pradesh. ఈ క్వశ్చన్ వచ్చేసి this is a open ended question. So what are the major issues about the public distribution system in Andhra Pradesh? And ఈ క్వశ్చన్ అండ్ వైల్ అటెంప్టింగ్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లో ఏంటంటే జనరల్ ఫ్రేమ్వర్క్లో ఇష్యూస్ రాయొచ్చు. అయితే జనరల్ ఫ్రేమ్వర్క్లో పాయింట్స్ రాస్తూనే వాటికి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వగలిగితే దెన్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ యూ మైట్ గెట్ మోర్ మార్క్స్. సో ఇన్ ఎ వే దిస్ ఈజ్ an average difficulty level question, and if you attempt it with good stats and good facts, then you will be able to get good score for this question. ఈ క్వశ్చన్ని మనం ఎట్లా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే, ఎట్ ప్రజెంట్ అప్రాక్సిమేట్లీ 90% కార్డ్ హోల్డర్స్ ఆర్ అవైలింగ్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఎవ్రీ మంత్, అండ్ ఎట్ ప్రజెంట్ 29,784 ఫెయిర్ ప్రైస్ షాప్స్. ఆల్దో ఈ నెంబర్ని ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అప్రాక్సిమేట్లీ 29,000 fair price shops are functioning. On an average, each fair price shop serves 495 cards or families. Next point వచ్చేసి there is one fair price shop for every 1,400 persons in the state. ఈ బ్రీఫ్ స్టాట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇట్ విల్ యాడ్ వాల్యూ అడిషన్ టు యువర్ ఆన్సర్ ఇన్ ది ఇంట్రడక్షన్ ఇట్ సెల్ఫ్. దీనివల్ల ఏంటంటే మీ ఆన్సర్కి ఇంట్రడక్షన్లోనే వాల్యూ అడిషన్ క్రియేట్ అయిపోతుంది. దెన్ యూ కెన్ గో దట్. దెన్ మనం ఏంటంటే నెక్స్ట్ వీ విల్ మూవ్ ఇన్ టు ది మేజర్ ఇష్యూస్ ఆఫ్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్. ఇక్కడ మేజర్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయంటే ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్, pilferages of this PDS allocated food grains, black marketing, then low quality of the food grains which are being supplied through PDS. ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ డైవర్సిఫైడ్ బాస్కెట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. అంటే ఫుడ్ గ్రెయిన్స్ వచ్చేసి ఈ పీడిఎస్లో దే ఆర్ మోర్ కాన్సన్ట్రేట్ టువర్డ్స్ సిరల్స్, రైస్ అయితేనేమి గోధుమ అయితేనేమి. సో దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ డైవర్సిఫైడ్ ఫుడ్ బాస్కెట్ ఇన్ దిస్ పీడిఎస్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ డిఫికల్టీస్ ఇన్ ఐడెంటిఫైయింగ్ బెనిఫిషరీస్. ఇక్కడ ఏంటంటే బెనిఫిషరీస్ చాలామందికి బయోమెట్రిక్ డేటా రికగ్నైజ్ చేయడంలో కూడా చాలా డిఫికల్టీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫర్ ఫార్మర్స్ అండ్ లేబరర్స్. వీళ్ళ బయోమెట్రిక్ డేటా ఎస్పెషల్లీ ఫింగర్ ప్రింట్స్ రీడ్ చేయడానికి కొన్ని డిఫికల్టీ లెవెల్స్ అక్కడక్కడ ఎదుర్కోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా వీఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్ ఇన్ PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఫైనల్లీ సబ్సిడీ బర్డెన్ ఆన్ గవర్నమెంట్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ ఇష్యూస్ అన్నీ రాస్తూ వీటికి వన్ ఎగ్జాంపుల్ ఆర్ వన్ సెంటెన్స్ ఆర్ 2 sentencesలో ఎగ్జాంపుల్స్ రాస్తూ ఫ్యాక్ట్స్ రాస్తూ వెళ్తే ఈ క్వశ్చన్కి ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ క్వశ్చన్ you can complete it very quickly because this is an open question and because this is a well established question, and this was asked many times in many exams, so you can complete it very quickly. So it will be having an advantage on your time and your space also.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. వాట్ ఈస్ ఈనామ్ అండ్ స్టేట్ ద ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ and it is asking about what is electronic national agricultural marketing and what are the challenges in its implementation. So ఇదేంటంటే యావరేజ్ క్వశ్చన్ అండ్ బికాస్ ఆఫ్ ది రీసెంట్ అగ్రేరియన్ రిఫార్మ్స్ వల్ల అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇష్యూస్ వల్ల ఐ థింక్ దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ డైరెక్ట్లీ and it is a simple question. You can explain in the first part, you can explain about electronic national agricultural marketing, and in the second part you can state the challenges directly in its implementation. If you provide some facts or some supporting statistics, your answer will be sufficient. So ఈ క్వశ్చన్ ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు మనం. ఇంట్రడక్షన్ పార్ట్ వచ్చేసి నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, దట్ ఈస్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈజ్ ఏ పాన్ ఇండియా online trading platform for agricultural commodities which is developed by Nagarjuna Fertilizers and Chemicals Limited, NFCL, and it is launched on April 14. It was launched on April 14, 2016, and it is driving agricultural trade towards the objective of remunerative prices for farmers by plugging the rampant trade malpractices in mandis. And the third point వచ్చేసి it links agricultural produce market committees, APMCs, across all states with online trading of commodities, and its aim broadly is to foster towards one nation one market, and this is a catchy phrase by adding which your answer will be having value addition. సో బేసిక్గా ఏంటంటే ఈ 4 పాయింట్లు మెన్షన్ చేస్తూ మనం ఆన్సర్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో దిస్ విల్ బీ ఏ వైబుల్ ఇంట్రడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇన్ ఇంట్రడక్షన్ ఇట్ సెల్ఫ్ యూ ఆర్ టెల్లింగ్ వాట్ ఈజ్ ఈనామ్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ అనేది ఇక్కడ మీకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఇన్ టు ద సెకండ్ పార్ట్, దట్ ఈస్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. సో ఛాలెంజెస్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ ఈనామ్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి governments are facing difficulty in convincing all the stakeholders like farmers, traders, etc. to move to the online platform. So digital literacy aspect kuda ikkada we can write this one, that is digital literacy aspect. So that government is facing difficulty in convincing all the stakeholders, and there is no evidence to suggest that farmers have gained from this new system in terms of reduced commissions to traders and or better returns for their produce. So there is no evidence to suggest that farmers have gained from this system. And other next point vachesi the scarcity of electricity, computers, internet facilities, and shortage of staff and sorting and quality testing facility also remains a huge challenge for this scheme. సో ఇన్ ఎఫెక్ట్ థర్డ్ పాయింట్లో మనం ఏం మెన్షన్ చేస్తున్నామంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ ఉన్నాయని చెప్పి మెన్షన్ చేస్తున్నాం థర్డ్ పాయింట్లో. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ స్కీమ్ అమంగ్ ఫార్మర్స్ విచ్ ప్రివెంట్స్ దెమ్ ఫ్రమ్ అడాప్టింగ్ ద సేమ్. సో దెర్ ఈజ్ ఎ జనరల్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ ద స్కీమ్ ఎస్పెషల్లీ అమంగ్ ద ఫార్మర్స్. దెన్ ఇన్ఎడక్వసీ ఇన్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ థర్డ్ పాయింట్లో వచ్చేసి జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్తున్నాం. ఫోర్త్ పాయింట్లో వచ్చేసి పర్టికులర్లీ marketing infrastructure like scarcity of covered and open auction platforms, grading facilities, electronic weigh bridges, lack of accurate and timely market information, etc. And last point which is a major drawback that exists in ENAM is that for a trader to bid for another location, there is a need for a reliable way to assess the quality of the produce. ఈ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడ్యూస్ని డిజిటల్ మీడియంలో అసెస్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో దెర్ ఈస్ ఎ డిఫికల్టీ ఇన్ assessing the difficulty in implementing the electronic national agriculture marketing. So next మనం క్వశ్చన్ నెంబర్ 7b చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7b, what do you mean by rainbow revolution and what are its objectives? Discuss. సో ఈ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఎ వే డైరెక్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ what is the meaning of rainbow revolution, what do you mean by the rainbow revolution and what are its objectives. So
ఈ క్వశ్చన్ ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే రెయిన్బో రెవల్యూషన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, forestry, sugarcane, fishery, poultry, and animal husbandry. This is a simple definition of rainbow revolution, and it includes the integration of all other agricultural revolutions like green revolution, blue revolution, yellow revolution, etc. So ఇక్కడ ఏంటంటే they have asked about discuss aspect. So in order to provide strength to your answer, you can mention what prompted the rainbow revolution. Simply writing rainbow revolution and what are its objectives will be suffice, but if you want to add strength to your answer, then you can provide a brief background about the rainbow revolution in the form of what prompted rainbow revolution. అసలు rainbow revolution రావడానికి కారణం ఏంటి? సో ఇక్కడ ఏంటంటే you can mention the agricultural policy of 2000 envisaged holistic development of Indian agriculture and aimed to achieve it through rainbow revolution. సో ఈ సెంటెన్స్ ద్వారా you are providing background or what is the background of the rainbow revolution. At the same time, economic survey of 2015-16 observed that Indian agriculture is in a way a victim of its own past success, especially the green revolution, and it suggested that an integral development program to make agriculture sustainable and rainbow revolution as a concept was developed eventually. So ఈ 3 sentences వల్ల it will add strength to your answer, and this will suffice for the first part of your answer, that is what do you mean by the rainbow revolution. Then we will move to the second part, what are its objectives. సో ఈ సెకండ్ పార్ట్లో ఏంటంటే objectives of the rainbow revolution. First one is sustainability, then second one is farm income to increase the annual growth rate in agriculture to over 4%, scale of agricultural production, that is agri productivity, and price protection to farmers, market availability to farmers, and insurance protection to farmers, and elimination of regional disparity in agriculture. So these are the broad objectives of rainbow revolution. వీటిని సింపుల్గా మెన్షన్ చేసి వీటిలో 1 sentences or 2 sentences if you can add if time and space permits, then it will be a good answer. Then as ఇందులో టైల్ వర్డ్ డిస్కస్ కాబట్టి మనం we can add conclusion to this answer. In the concluding section you can write that with uncertainty of climate, low farm income and growth, and nutritional issues, rainbow revolution is a way of addressing these issues in the most comprehensive way, making agriculture not only profitable but also sustainable. So ikkada positive note tho you can conclude the answer, and all these aspects will be suffice to answer this question. So next we will move to 8A. So 8A question chuddam. How has the growth in Andhra Pradesh agriculture and allied sectors impacted the income levels of the farmers? So ఈ క్వశ్చన్ ఏంటంటే ఇట్ వాజ్ ఆస్కింగ్ దట్ ద గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ హౌ ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్ ది ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ ది ఫార్మర్స్. ఇన్ ఏ వే ఈ క్వశ్చన్ ఏంటంటే దిస్ ఈజ్ అబవ్ యావరేజ్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్, అండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఇండైరెక్ట్ క్వశ్చన్. హీ ఈజ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ గ్రోత్, but he is asking that agricultural and allied sector growth, how it has impacted the income levels of the farmers, and it is very difficult to provide supporting arguments to this question. That is why this is higher difficulty level question when compared to other questions. So ee question ela introduce cheyachante, post bifurcation AP is predominantly an agrarian economy and more than 35% of AP's GSDP comes from agriculture, and more than 50% of the total employment is provided by the agriculture sector. This is a simple introduction as far as this question is concerned, and by providing these facts you can provide strength or value addition to your answer in introduction itself. And in the link line you can add as income levels and standard of living of farmers depends on agriculture. This small sentence will ఈ స్మాల్ సెంటెన్స్ ఏంటంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ
link line between your introduction and main body. So next, the impact of agri and allied sectors growth on farmers income levels వచ్చేసి ఇక్కడ ఏంటంటే యూ కెనాట్ రైట్ ఆర్ యూ won't be able to provide sufficient content by splitting this into two sentences. So that's why it is better to move simultaneously, that in the one hand you will mention about agri and allied sectors growth, and on the other hand what is its impact on farmers income levels. So first point వచ్చేసి ఇక్కడ agriculture core growth after bifurcation it is in negative territory. Exception వచ్చేసి 2017-18 and 19-20 where it has achieved double digit growth, and all this data is as per the AP socio-economic survey. ఇక్కడ అగ్రికల్చర్ కోర్ గ్రోత్ అంటున్నామంటే ఇట్ ఓన్లీ ఇంక్లూడ్స్ ది అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ది లైఫ్ స్టాక్, హార్టికల్చర్ ఆర్ ఆక్వాకల్చర్ సెక్టర్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ నెగిటివ్ growth rate with some exceptions, the income level of farmers is very unsustainable in nature. So unsustainable income to the farmers. So one aspect or one main aspect you have covered in the first point. And the second point, you are mentioning about the allied sectors like livestock, horticulture, aquaculture. These recorded double digit growth. Example, fishing and aquaculture nearly 33% growth rate in 2017-18. Now what is its impact on income levels of farmers? You are telling that it provided the alternate income, value addition or value added products, export earnings. ఇక్కడ ఏంటంటే you need not mention the nutritional security aspect of the allied sectors. Why? Because the answer is specifically asking about the income levels of the farmers. Then if you mentioning about the nutritional security of the allied sector, then it is a waste of time and space. So you need not mention the nutritional security aspect of the livestock, horticulture or aquaculture sector. So in order to address this question, you can find a table in AP socio-economic survey which shows growth rate trends from 2012-13 to 2019-20 advanced estimates. You can take the help of this table to answer this question, but however it is difficult to remember all these data. So only main that like agriculture proper, horticulture, livestock, and also only certain years like 2 years, like what is the growth rate in 14-15, 15-16 and 19-20. ఈ ట్రెండ్ని గుర్తుపెట్టుకొని ఈ ట్రెండ్ని ప్రజెంట్ చేయగలిగితే దెన్ యువర్ ఆన్సర్ విల్ బీ సఫిషియంట్. సో క్వశ్చన్ 8b is about give an account of the different schemes which are being implemented by the Andhra Pradesh government to promote agriculture in the state. This question I have specifically dealt in my question answer session. The question answer session before exam I have done this question answer session, and this question I have dealt specifically in that videos, and దీనికి సంబంధించిన లింక్ I will provide in the description. You can just go through it, and this was made before the exam itself. So exact question was asked in the mains examination. You can go through this video. And this is also an expected question. And this is of average difficulty level question. So next question వచ్చేసి 9A question number 9A. Contrast the industrial policy of 1980 with that of the 1991 with respect to small scale enterprises in India. So this question is of above average difficulty level question. The question ఏంటంటే in this question he is asking about industrial policy of 1980 and that of 1991, and that too with respect of small scale enterprises in India. So normally in order to address this question, ఇలాంటి క్వశ్చన్ అడ్రస్ చేయాలంటే you will be able to know industrial policy of 1980 and industrial policy of 1991 and what these policies say about the
స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియా. సో దీన్ని ఈ క్వశ్చన్ ఎలా డీల్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ మెన్షన్ అబౌట్ ఇండస్ట్రియల్ పాలసీ 1980 and what is the basis of the industrial policy 1980? Industrial Policy Resolution 1956 is its basis. While answering this question, we have to remember that the question lo only he is asking about contrast. That means what is the differences. He is not asking about the similarities or comparison. He is specifically concentrating about the contrast. So first point వచ్చేసి basis. What is the basis of industrial policy 1980? Industrial Policy Resolution 1956 is its basis, and in view of the price escalation at that point of time, it had redefined the concept of small scale unit, increasing the investment limits in terms of plant and machinery for the tiny unit, so on. So 1 lakh rupees to 2 lakh rupees, and small scale unit 10 lakh to 20 lakh rupees, and ancillaries from 15 lakh to 25 lakh rupees. This is some specific data. And in the third point మనం ఏం మెన్షన్ చేయొచ్చు అంటే, this step was expected to eliminate the tendency to circumvent the present limit by underestimating the value of machinery and equipment, falsification of accounts, or resort to benami units. And this measure was expected to facilitate long overdue modernization of the existing small scale units. అంటే in a way, industrial policy 1980 అనేది it has facilitated for modernization of the existing small scale units. And next point వచ్చేసి, the policy also provided some facilities like financial support to small scale units, buffer stocks of critical inputs for small units, and marketing support and reservation of items for small scale units. ఇక్కడ వచ్చేసి ఈ పాలసీలో స్పెసిఫిక్గా దెర్ ఈస్ ఎ ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ ఐటమ్స్ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. Then it had laid stress on reservation of, this was repeating. So this policy laid stress on reservation of items for small scale industries. Then you can move to 1991 policy. As part of the new industrial policy in 1991, there was an announcement of new small sector industrial policy in August 1991. So this new small sector industrial policy, it has provided policy measures for promoting and strengthening small, tiny and village enterprises. The objective of the policy is to inject more vitality and growth impetus to the SSI sector so that it can contribute to the economy in terms of output, employment and exports. Then deregulation, debureaucratization and simplification. Deregulation, debureaucratization and simplification of rules, regulations and procedures in establishing and maintaining small units were made. Then substantial delicensing was made in the policy. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా 1980 పాలసీకి 1991 పాలసీకి డిఫరెన్స్ ఏంటంటే, 1980 పాలసీ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ రిజర్వేషన్ ఆఫ్ సమ్ ఐటమ్స్ టు ఎస్ఎస్ఐ, బట్ 1991 పాలసీ వచ్చేసరికి ఇట్ వాస్ స్ట్రెస్సింగ్ అబౌట్ డీలైసెన్సింగ్, deregulation and debureaucratization and simplification. So this is the basic difference between these two policies. Then the investment limit in fixed capital asset for tiny enterprises were raised to 5 lakhs irrespective of the location of the unit. Then there is a setting up of technology development cell in small industries development organization SIDO for providing technology inputs for the improvement of productivity and competitiveness of the products of the SSI sector was also proposed in the policy. This is nothing but simply providing some technical support to the small sector industries in the 1991 policy itself. So these points will suffice your answer. Then we will move to the next question. So next question వచ్చేసి question number 9B. Critically examine the performance of public sector in India. ఈ క్వశ్చన్ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ సమ్వాట్ అనలిటికల్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఆఫ్ యావరేజ్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్, అండ్ హియర్ హీ ఈజ్ యూజింగ్ ది వర్డ్ క్రిటికల్లీ ఎగ్జామిన్. దట్ మీన్స్ యూ హ్యావ్ టు రైట్ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ రిగార్డింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. సో ఈ క్వశ్చన్ని మనం ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఆక్యుపై అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ in terms of capital formation, employment generation, balanced regional development, etc. It had showed positive results. However, political interference, inefficiency, unfavorable price policy made them white elephants of Indian economy. ఈ 3 points వల్ల you are briefly providing what you are about to write.
You are providing positive points in the second point and negative points in the third point. So examiner will be having an idea that you will have a overall understanding of the question. So ఇక్కడ నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ we will deal with positive issues. What are the positive issues? Public sector and capital formation and employment generation and balanced regional development, contribution to public exchequer, and export promotion and foreign exchange earnings, and import substitution, and then promotion of research and development. సో ఈ పాయింట్స్ రాస్తూ ఈ పాయింట్కి సబ్స్టాన్షియేట్ చేయడానికి 1 or 2 sentences అండ్ సమ్ ఫ్యాక్ట్స్ లైక్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్కి సంబంధించి లొకేటెడ్ దేర్ ప్లాంట్స్ ఇన్ బ్యాక్వర్డ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్స్ ఆఫ్ భిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్ ఆర్ few examples for development of backward regions, etc. And also contribution to public exchequer. Apart from general internal resources and payment of dividend, public enterprises have been making substantial contribution to the government exchequer through payment of corporate tax, excise duty, customs duty, etc. So if you provide 1 or 2 sentences under each subheading, then it will be sufficient for positive aspects. Then negative aspects. So what are the limitations or negative aspects of the performance of public sector undertakings? Underutilization of capacity, overcapitalization, administrative inefficiency, price policy, takeover of sick units, less remunerative enterprises, high social cost or higher social cost, ministerial interference. These are the negative aspects of the public sector undertaking, or these are the negative aspects in the performance of the public sector undertakings. So ఇవి రెండు మెన్షన్ చేయడం ద్వారా we will complete our answer with respect to the performance of public sector undertakings. And next question వచ్చేసి 10A, question number 10A. So what are the critical issues that must be addressed before implementing disinvestment policy? This is also of higher difficulty level question. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే critical issues that must be addressed before the implementation of disinvestment policy. అంటే disinvestment పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ముందు గవర్నమెంట్ అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో క్రిటికల్ ఇష్యూస్ ఏంటి అని అడిగాడు. సో దిస్ ఈజ్ అబవ్ యావరేజ్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇంట్రడక్షన్. ఫస్ట్ వీ కెన్ డిఫైన్ డిస్ఇన్వెస్ట్మెంట్. డిస్ఇన్వెస్ట్మెంట్ మీన్స్ సేల్ ఆర్ లిక్విడేషన్ ఆఫ్ అసెట్స్ by the government, usually central and state public sector enterprises, projects or other fixed assets. Then in the second point you can also mention the government undertakes a disinvestment to reduce the fiscal burden on the exchequer or to raise money for meeting specific needs such as to bridge the revenue shortfall from other regular sources. ఈ రెండు సెంటెన్స్లు, these 2 sentences suffice to introduce your answer. Next, what are the issues to be addressed before taking disinvestment or implementing the disinvestment policy? First వచ్చేసి perception in the capital market, second caution against undervaluation, third human resources related issues, fourth how the proceeds should be utilized, and fifth need to make policies aimed at value creation. ఇందులో ఫస్ట్ పాయింట్, ఇందులో వచ్చేసి ఈ 5 పాయింట్స్ రాస్తూ దానికి సంబంధించినది 1 or 2 సెంటెన్సెస్లో ఏదైనా కొరాబరేట్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ బీ స్ట్రెంగ్త్ టు యువర్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సెప్షన్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్. Capital markets operate on perception, so you need to assess the perception whether there is a positive perception or negative perception అనేది అసెస్ చేసి క్యాపిటల్ మార్కెట్ కండిషన్ అసెస్ చేసి ఆ తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదర్వైజ్ there will be loss for the exchequer. Then caution against undervaluation. Government must make a good judgment of the value of the company it decides to disinvest from, and if the market conditions are not favorable for the move, it must wait for opportune moment. So market conditions పాజిటివ్గా అండ్ మార్కెట్ కండిషన్స్ ఎంకరేజింగ్గా ఉన్నప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం ఇట్ విల్ బీ ఏ గుడ్ ఐడియా. దెన్ హ్యూమన్ రిసోర్సెస్ ఇష్యూలో వచ్చేసి ఎంప్లాయీస్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో ఏంటంటే ఎంప్లాయీస్ దే మస్ట్ బీ ఏ పార్ట్ ఆఫ్ ద డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బికమ్ సక్సెస్ఫుల్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి హౌ ద ప్రొసీడ్స్ షుడ్ బి యూటిలైజ్డ్ అనేది గవర్నమెంట్ హ్యావ్ టు డిసైడ్ ప్రయర్
to the implementation of the disinvestment policy. So instead of using the proceeds from the disinvestment to fund revenue deficit, the proceeds must be utilized strictly for new asset creation. The other point is that need to make policies aimed at value creation. సో ఈ ఇష్యూస్ని ప్రయర్గా అడ్రస్ చేసిన తర్వాతనే ఇట్ విల్ బీ ఫ్రూట్ఫుల్ టు ఇంప్లిమెంట్ ది డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ. నెక్స్ట్ వీ విల్ మూవ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్. లాస్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ 10B. What are the challenges which are faced by the industrial sector of Andhra Pradesh, and throw light on the strategies which are created to face these challenges. This is also an expected question, and this is directly asking about, this is of moderate difficulty level, and it is directly asking about what are the challenges faced by the industrial sector in Andhra Pradesh, and what are the strategies which are created to face these challenges. ఇక్కడ వచ్చేసి ఇంట్రడక్షన్లో పోస్ట్ బైఫర్కేషన్ డిఫికల్టీస్ని మెన్షన్ చేస్తూ మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లైక్ అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ, లాస్ట్ hinterlands due to bifurcation, power deficiency at initial stages, etc. And because of this there were so many difficulties for the industrial sector of AP అని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఛాలెంజెస్కి వచ్చేసరికి నాట్ ఫుల్ఫిల్లింగ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రామిసెస్ లైక్ సెక్షన్ 46(2)(3), సెక్షన్ 94(1)(2), etc. Section 46(2)(3) specifically talks about special development package to Rayalaseema and North Coastal Andhra districts, and special section 94(1)(2) talks about the incentives for promoting industrialization. This includes tax incentives also. So ఇవి ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల ఇండస్ట్రియల్ సెక్టర్ has been facing some difficulties in Andhra Pradesh. నెక్స్ట్ వన్ వచ్చేసి lack of uninterrupted and reliable power supply. Then infrastructural deficiencies like logistics, supply chain infrastructure, etc. Loss of hinterland to Telangana, loss of important coal fields due to bifurcation to Telangana, issues of skilled workers, non-availability of skilled workers అని చెప్పొచ్చు. నెక్స్ట్ చేంజ్ ఇన్ ద ప్రొఫైల్ ఆఫ్ ది MSMEs. సో పోస్ట్ బైఫర్కేషన్ ద MSME profile of the state has changed significantly towards the capital intensive industry. సో ఇది వచ్చేసి ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే. సో దీనివల్ల ఏమవుతుందంటే MSMEs proliferation or MSMEs ability to provide employment will be affected. So then we will move into the strategies to face these challenges. So government has adapted many strategies to face these challenges. ఇందులో వచ్చేసి మెయిన్గా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కారిడార్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2020-23, సింగిల్ విండో పాలసీ, డాక్టర్ వైఎస్ఆర్ నవోదయం స్కీము అండ్ డాక్టర్ వైఎస్ఆర్ నవోదయం స్కీమ్, స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అండ్ MSME క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ లైక్ VCA వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఇవి మెన్షన్ చేస్తూ వీటి గురించి 1 or 2 point if you are able to write with some facts, then your answer will have some strength. So that's it for part 2, and in the next video I will be completing the other remaining 10 questions in the economy. Thank you.